ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు నిపుణులు హరి గారు. మరి సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్ చాలా మంది నాకే కాదు ఐబిఎం వ్యూవర్స్ కూడా అసలు ఈ వాస్తు మీద చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో స్పెషల్ గా చెప్పాలంటే అసలు ఈ వాస్తు అనేది ఎందుకు సార్, అసలు ఎందుకు పాటించాలి? జనరల్ గా అయితే మీకని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న 100% ఉంటుంది. ఫస్ట్ అసలు వాస్తు అనేది ఏంటిదని మనం ముందు తెలుసుకోవాలి. పాటించడం పాటించకపోవడం అనేది మన ఇష్టం. ఏదైనా సరే మీకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటే మంచిదా ఉండకపోతే మంచిదా? జనరల్ గా ఉంటే మంచిది. రైట్. ఇప్పుడు ఒక డోర్ కి సంబంధించిన నియమం తీసుకున్నాం. ఒక డోర్ ని ఇలా పెట్టాను, దాని ఆపోజిట్ డోర్ ఇటుపక్కకి పెడతాను. అది కరెక్టా? ఇట్లా ఆపోజిట్ కాకుండా ఇట్లా ఎందుకు అని అడుగుతాను. ఎందుకు పెట్టద్దు? దట్ ఈస్ కండిషన్. ఇప్పుడు భోజనం చేస్తూ నీళ్లు తాగొచ్చు, ఒరిజినల్ గా అందరూ తాగాలని అంటారు. బట్ మనకు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే భోజనం చేస్తూ గనక నీళ్లు తాగితే అది విషంతో సమానము అని చెప్పేసి. అది ఎప్పుడు చెప్పగలిగింది? మీరు తిన్న వెంటనే తెలిసిపోయిందా వాళ్ళకు? ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిపోయింది. అట్లానే ఒక కన్స్ట్రక్షన్ అసలు ఎలా చేయాలనేది కూడా నియమాలు ఉంటాయి. ఏదైనా ఇప్పుడు ఒక ఇల్లు డిజైన్ చేయాలంటే ముందు ప్లాన్ చేస్తాం. ప్లాన్ ఎందుకు చేయాలి? డైరెక్ట్ ఇల్లు కట్టేసేసి కదా. డైరెక్ట్ కట్టాలంటే అసలు ఎన్ని రూమ్స్ కావాలి, అసలు మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు భూమి లోపల పిల్లర్ వేస్తాం, పిల్లర్ కి సంబంధించిన పాదం వేస్తాం. అది ఎంత డెప్త్ తీయాలి, ఎందుకు తీయాలి? నేను 1 ఫీట్ అంటాను, ఇంకొక ఆయన 2 అంటాడు, ఇంజనీర్ ఏమో 6 అంటాడు, మేస్త్రి 4 చాలు అంటాడు. అసలు ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్ ఎందుకు? భూమి దగ్గర తీసుకున్నప్పుడు ఆ భూమి స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని ఇంజనీర్ డిసైడ్ చేయాలి. మనకి ఎంత లైఫ్ కావాలి, ఎన్ని ఫ్లోర్స్ కావాలి దాన్ని బట్టి ఆయన చెప్పాలి. వాస్తు అనే కండిషన్ ఏముంటుందంటే ఒక ఇంటికి సంబంధించిన కొలత ఏ ప్రమాణంలో ఉండాలి. 10 ఎకరాల స్థలం ఉంది, అందులో ఇల్లు ఎంత కడతారు మీరు? ఎగ్జాంపుల్ 5 ఎకర్స్ ఇల్లు కడతారు. 5 ఎకర్స్ అంటే ఎంత తెలుసు? ఆల్మోస్ట్ 1000 into 1000. 1 ఎకర్ కూడా మాక్సిమం 30 into 30, 40 into 40. 100 గజాలు అంటే ఇప్పుడు మనం ఉన్న ఒక ఫ్లాట్ ఉంది కదా, ఇది 100 గజాలు మాత్రమే. 4800 చిల్లర గజాలకు 1 ఎకరం అవుతుంది. అంటే ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని అవుతుందో తెలుసా మీకు? ఆల్మోస్ట్ 24 బిల్డింగ్స్. అంత పెద్ద ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టడానికి కొన్ని కోట్లు అయిపోయింది, అది వేస్ట్. మనము వాస్తు అనేది ఈ కాలంలో పాటించేది అంటే ఈ కరెంట్ జనరేషన్ ఏమవుతుందంటే సింప్లిఫైడ్ కి వెళ్ళిపోయింది. అది ఒరిజినల్ కాదు. వాస్తు మనం ఎందుకు పాటించాలంటే అసలు ఒక కొలత ప్రమాణం ఎంత ఉండాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ కి బిఫోర్ అబ్బాయి జాతకాలు చెక్ చేస్తారా? అదే విధంగా ఇంటికి సంబంధించిన ఒక కొలత ప్రమాణం ఎంత తీసుకోవాలి, ప్లస్ ఆ ఇంటి లోపల ఎంత మంది ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించిన నక్షత్రాలలో మ్యాచ్ చేస్తూ ముందు కొలత ప్రమాణం తీసుకుంటారు. ఈ కొలత ప్రమాణం తీసుకున్న తర్వాత అసలు ఇంటికి సంబంధించిన గణితం ఎందుకు, ఆ గణితంలో మళ్ళీ ఎన్ని లైన్స్ లో మనం బిల్డింగ్ నిర్మాణం అంటే ఏకశితి వాస్తు పురుష మండలి అంటాం. అంటే ఎలాంటి పదమండలిని బేస్ చేసుకొని ఇంటి నిర్మాణం చేయాలనేది కండిషన్. ఈ కండిషన్స్ అన్ని కనుక మనం నిజంగా పాటిస్తే ఒక ప్రశాంతవంతమైన వాతావరణం వస్తుంది. సో ఎందుకు అసలు ఈ వాస్తు అనేది, వాస్తులో చాలా మంది మహర్షులు రీసెర్చ్ చేశారు. అలాంటి రీసెర్చ్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక డోర్ ఎలాంటి పొజిషన్ లో పెడితే ఏం జరిగింది, కొన్ని సంవత్సరాలు దాన్ని అధ్యయనం చేశారు. ఒక డోర్ కి సంబంధించి, ఒక విండోస్ కి సంబంధించి, ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి, ఇంటి నిర్మాణంలో సెప్టిక్ ట్యాంక్ ఒక చోట పెడితే ఏం జరిగింది, ఇంకో చోట పెడితే ఏం జరిగింది, మెయిన్ డోర్ ముందు గుంతలు పెడితే ఏం జరిగింది, మెయిన్ డోర్ ముందు గేట్ ఉంటుంది, ఆ గేట్ రైట్ సైడ్ పెడితే ఏం జరిగింది, లెఫ్ట్ సైడ్ పెడితే ఏం జరిగింది, ఇంటి హైట్ ప్రమాణం ఎంత తీసుకోవాలి, డోర్ ప్రమాణం ఎంత తీసుకోవాలి, కిటికీ ప్రమాణం ఎంత తీసుకోవాలి. సో ప్రతి ఇది వాళ్ళు అధ్యయనం చేశారు. వాళ్ళ రీసెర్చ్ మొత్తంలో మనకు కొన్ని రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీ మదర్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అక్కడ ఆ రోడ్ వద్దు బెట, ఈ రోడ్ నుంచి వెళ్ళు, మంచి జరుగుతుంది అంటే ఎందుకు వెళ్ళొద్దమ్మా?
సో ఈమె ఇక్కడ ఓ 30 సంవత్సరాలు వచ్చింది. ఆమె అనుభవంలో ఈ ఏరియా వాళ్ళు చిల్లరు ఇక్కడ వద్దు పెట్టారు, అది ఆమె అనుభవం. సో నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలనే కదా వాళ్ళు ఒక మాట చెప్పేది. సో మీరు ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటిది, మీరు అప్పుడు ఏమంటారు, మీ పిల్లలకి ఏమంటారు, నెక్స్ట్ ఈ రూట్ వెళ్ళిపోవచ్చు, అట్లా ఏమీ లేదు. సో ఇలాంటి రీసెర్చ్ అనేది మన మహర్షులు చేశారు కాబట్టి అలాంటి రీసెర్చ్ కి సంబంధించిన టోటల్ రిపోర్ట్స్, వాస్తు శాస్త్రాలు ఎన్నో వాళ్ళు రచించారు. అష్టదశ మహర్షులు అంటే అందులో 18 మంది మహర్షులు డిఫరెంట్ వేస్ లో వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాళ్ళందరూ సైంటిస్ట్. మరి అలాంటి రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక గృహ నిర్మాణం ఎలా చేయాలనేది నియమాలు పెట్టారు. పాటించకపోవడం మన ఇష్టం. సార్ అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇంటికి రూట్ అనేది ఒక మనం పెట్టుకుంటాం కదా, సో అంటే ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టినా సరే అదే ఫాలో అవ్వాలా, లేకపోతే ఒక్కొక్క ఇల్లుకి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంటుందా సార్? ఇక్కడ మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10 lakhs బడ్జెట్ అనుకున్నారు, 10 lakhs లోనే ఖచ్చితంగా వస్తుంది. 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు. సో మీ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఆ ఇంటి ప్లాన్ అనేది డిజైన్ అవుతుంది. ఇది ఒకటి. రెండవది, మీ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే కొలత తీసుకుంటాం కదా, అది కూడా మళ్ళీ చేంజ్. సో ఈ 2 రకాల కండిషన్స్ ని మ్యాచ్ చేసి పదమండలిని బేస్ చేసుకొని మీకు ప్లాన్ డిజైన్ చేయడం అనేది కష్టతరం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఒకే కొలత కొన్ని నక్షత్రాలు మొత్తం మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీది ఒక ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం, ఇంకొక ఫ్యామిలీ కూడా అశ్విని నక్షత్రం వచ్చింది, ఇద్దరికి ఒకటి ఇల్లు మ్యాచ్ అవుతుంది, ఇష్యూ లేదు. ఇప్పుడు శతాభిష నక్షత్రము అని ఒకటి ఉంది, శతాభిషం ఇంకొకటి ఉంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, అంటే ఒక నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఒక టీం లాగానే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మ్యాచ్ అవుతుంది. అందులో ఎవరికైనా ఈ పాదం చేంజ్ ఉంది మ్యాచ్ కాదు, బట్ ఓవరాల్ మ్యాచ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ అదే నక్షత్రం వాళ్ళు ఉంటారు, లేదంటే అదే నక్షత్రం వాళ్ళు అదే ప్లేస్ లో ఇల్లు కడతారు, సేమ్ కొలత ప్రమాణమే వాళ్ళకి నచ్చుతుందని మనకు ఉంటుందా? మీరు తీసుకున్న చీర పక్కలకు నచ్చుతుందా? కాబట్టి వాళ్ళ ఇష్టాలు కూలంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. సో నియమాలు పాటిస్తే ఒక ప్రశాంతవంతమైన జీవితం అనేది ఉంటుంది. పాటించకపోవడం మన ఇష్టం. సో మరి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు వాస్తు పాటించిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, కొంతమంది వాస్తు పాటించకపోయిన వాళ్ళు కూడా బాగానే ఉంటారు. అసలు దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏముంది సార్? అంటే పాటిస్తే మంచి జరుగుతుందని కొంతమంది అంటారు, పాటించకపోయినా సరే జరగాల్సింది ఎలాగో జరుగుతుంది కదా అని కొంతమంది అంటారు. ఇది మంచి ప్రశ్న. సో దీనికి సంబంధించి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం దీని గురించి. ఓకే, చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ.